ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలో నాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మార్చి నెల 2026 విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉంటుంది? గ్రహణం తాలూకా ప్రభావం అనేది ఎంతకాలం ఉంటుంది, అసలు ఉంటుందా లేదా, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా వీళ్ళు కలిసి వస్తుంది అంటారు? గ్రహణం యొక్క ప్రభావం పెద్దగా వీరి మీద ఉండకపోవచ్చు, ఎందుకంటే గ్రహణానికి వీరికి సంబంధం లేదు. అయినప్పటికీ మార్చి నెలలో గోచారం రీత్యా కొంత సర్వసాధారణమైనటువంటి ఫలితాలని వీరు పొందుతారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా అధికారుల దగ్గర కానీ, ఇంట్లో కానీ, వ్యవహారంలో కానీ, వ్యక్తిగతంగా కానీ సైలెంట్గా ఉండటం చాలా మంచిది. అలాగే ప్రతి వారిని అవమానించినట్టు మాట్లాడకూడదు, గౌరవప్రదంగా ఉండటం చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఇవ్వడానికి. విద్యార్థుల పరిస్థితి ఏంటి? విదేశీ ప్రయత్నాలు ప్రస్తుత కాలం అనుకూలంగానే ఉంటాయి? చాలా అనుకూలిస్తాయనే మనం అనుకోవచ్చు. చేయి జారిపోయినటువంటి అవకాశాలు కూడా ఉద్యోగస్తులకి, ముఖ్యంగా అమెరికా వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, లేదా ఏదో ఒక దేశంలో ఇతర దేశాల్లో పనిచేయాలి అనుకున్న వాడికి, ఏ రాదురా బాబు అనుకున్న వాడికి తిరిగి అది మళ్ళీ ఒకసారి రావచ్చు. ఈసారి సద్వినియోగపరచుకోండి. విద్యార్థులు కూడా చక్కగా వారు ఏదైతే చదవాలనుకుంటున్నారో విద్యార్థులు, పై చదువులు, వాళ్ళు కంపల్సరీగా సరైన గైడ్లైన్స్లో వెళ్ళి తల్లిదండ్రులు, గురువులు చెప్పినటువంటి మాటను విని మంచి మార్గంలో వెళితే చాలా మంచి భవిష్యత్తుని విద్యార్థులు పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అంటారా? నేను ఏదైనా చేయగలను అనే భావన సన్నగిల్లే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఏం లేదండి, వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో అత్యంత విశేషమైనటువంటి జాతకాలలో, రాసులలో వృశ్చిక రాశి ఒకటి. సో మంచి ఫలితాలను పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది, కానీ అది నిలబడాలి. ఇప్పుడు నాకు నమ్మకం ఉండొచ్చు, కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి పక్కన సన్నగిల్లేటువంటి మాట మాట్లాడితే పడిపోకూడదు. నేను నా మాటకి స్టాండ్ అయి ఉంటే కనుక నువ్వు లాంగ్ రన్లో ఉపయోగపడతాయి. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరు మన వాళ్ళు, ఎవరు మోసం చేస్తారు, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుందంటారు? తప్పకుండా వస్తుంది. అది జీవితం నేర్పిస్తుంది. నిదానంగా, అది గ్రహాలు నేర్పించేది కాదు, జీవితం నేర్పిస్తుంది. అది ఒక్కొక్కసారి అన్నయ్య మంచివాడు అవ్వచ్చు, ఒక్కొక్కసారి తమ్ముడు మంచివాడు అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఈ మిత్రుడు మంచివాడు అవ్వచ్చు, ఒకసారి ఆ మిత్రుడు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా చాలా పొలైట్గా ఉంటారు వీళ్ళు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? టర్నింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటుందంట? ఇక్కడ ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా ధనపరమైనటువంటి లోటు ఏమాత్రం ఉండదు, అందులో మనం సందేహపడక్కర్లేదు. కానీ ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి తీసేసుకుంటాం అన్నమాట. మనకు కావాలి, ఈ పని మనం చేస్తాం, ఇచ్చేసేయండి, మేము చేయిస్తాం అని తీసేసుకుంటే అది ఒత్తిడి. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే కంపల్సరీ ఇప్పుడు బాగానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు శరీరానికి సరైన రెస్ట్ ఇవ్వకపోతే ఒక 30-40 ఏళ్లలో ఓకే బండి వాడేసాం అనుకోండి, 50 ఏళ్ళకే బోరుకు వచ్చేస్తుంది. అది పక్కన పడేయటమే. అంటే పక్కన పడేయటం అంటే మంచానికి అంకితం అవటం, లేకపోతే ఇంటికి అంకితం అవటం, లేదా నిద్రకు అంకితం అవటం. సో అందుకని లాంగ్ లైఫ్లో నువ్వు సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు కొంత వ్యాయామం చేయటము, నీ కోసం నువ్వు టైం స్పెండ్ చేసుకుంటావు, ఇది ముఖ్యం. అకస్మాత్తుగా కోపం పెరిగే అవకాశాలు అని కనిపిస్తున్నాయి వీళ్ళకి. అట్లా ఏం లేదండి, వీళ్ళకి అకస్మాత్ అనేం లేదు. కోపం వీళ్ళ దగ్గర ఉంటుంది రెడీగా. అకస్మాత్తుగా ఏంటండి బాబు, గత 25 ఏళ్లలో మిమ్మల్ని ఎంత కోపగ్రస్తుల్లా చూడలేదు అనట్లేదు. కోపగ్రస్తులే, కానీ వ్యక్తపరిచేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందేమో అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు, నార్మల్ గోయింగ్. రిస్క్ తీసుకున్నా పర్వాలేదు, వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేసేద్దాం, ఏదో ఒకటి చిన్నదైనా పెద్దదైనా అనే భావన ప్రస్తుత కాలం మంచిదేనంటారా వీళ్ళకి? వీళ్ళకి అటువంటి భావన మంచిది, కానీ వీళ్ళు చేయగలిగిన వ్యాపారం థర్డ్ పర్సన్ చేయగలిగిన దానికి పెట్టుబడి పెడతా ఆ రిస్క్ చేయకూడదు. వీడు చేయగలిగితే ఆ పని దిగటం మంచిది, చాలా మంచిది. స్త్రీల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా? వీళ్ళకి కాంట్రవర్సీలు ఏమైనా ఎరుకునే అవకాశాలు? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకే ఇబ్బంది. ఎందుకంటే ఆ రాశి ప్రభావం చేత వాళ్ళకి అనవసరమైనటువంటి వ్యక్తుల పరిచయం అవటం, వీళ్ళని మైండ్ వాష్ చేయటం, ఏదో అది ఇది అని చెప్పడం, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగో గుంజుకుంటాం, లేదా వీళ్ళని మానసికంగానో ఏదో రకంగా వీళ్ళని హింసించటము, ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నూతన పరిచయాలని స్త్రీలు పెట్టుకోవడం మంచిది కాదు.
వీళ్ళు ఉగాదిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అలాగే ఉగాది తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి? వీళ్ళు ఉగాదిని సద్వినియోగపరచుకుంటానికి ఏమీ లేదు, అది తప్పు. ఉగాదిని ఎవరు సద్వినియోగపరచుకోలేరు, ఉగాదే అందరికీ సద్వినియోగం అవుతుంది. కాబట్టి మనము ఇప్పుడు కూడా ఉగాది తర్వాత గ్రహస్థితులు కొంచెం మారతాయి, ఆ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి కొంత ఉగాది తర్వాత ఏదైతే గనక గ్రహస్థితులు మార్పులు ఉంటాయో ఆ గ్రహస్థితుల యొక్క మార్పులు వీరిని మరిన్ని 4 మెట్లు హైలోనే కూర్చోబెడతాయి. కోర్టు వివాదాలు తీరతాయి. అలాగే కుటుంబాల్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ తొలగి కొంత కలయిక ఏర్పడుతుంది. దృష్టి దోషంలో ఎక్కువ పడతారు. సో కంపల్సరిగా కొంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వ్యవహారాలు నడిపేవాళ్ళు కానీ, లేదు కుటుంబంలో తరచూ సమస్యలు వస్తున్నాయండి, కొంత ఇబ్బందిగా ఉంది అనుకున్నటువంటి వారు కానీ కంపల్సరిగా తప్పనిసరిగా వాళ్ళు స్వజాతకాన్ని చూపించుకొని ఈ ఉగాది అయిన తర్వాత 40 రోజుల లోపల ఆ శాంతులను చేయించుకుంటాం మంచిది. ఇక నవగ్రహ దోషాలతో బాధపడుతున్న వాళ్ళకి మంచి పరిహారం ఏదైనా ఉంటే తెలియచేయండి. అట్లా ఏం లేదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నవగ్రహ దోషాలు అనేవి ఏమి ఉండవు. మామూలుగా గ్రహ దోషాలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేవి. దీనికి వీరు దుర్గా ఆరాధనని చేయటము, నదీ స్నానము చేయటము, హనుమత్ పూజ, శనివారం పూట హనుమంతునికి అర్చన చేయించడము, సింధూర ధారణ చేయడం మంచిది. గురుగారు, మార్చి 3న వస్తున్న ఈ చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణమా లేదంటే ఇది కాస్త ప్రమాదకరంగా ఉంటుందంట? గ్రహణములు ఎప్పుడూ కూడా కొంత ప్రమాదకరంగానే ఉంటాయి. అందులో చంద్రగ్రహణం కూడా చంద్రుడు మనఃకారకుడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణము మార్చి 3వ తారీఖు మనకి మధ్యాహ్నం 3:20 నుంచి 6:50 వరకు ఉన్నది. భారతదేశంలో దీని యొక్క ప్రభావము ఒక 30 నిమిషాల పైచిలికే ఉంది. అయినప్పటికీ చంద్రుడు మనకి ఈ యొక్క కాలములో త్వరగానే కనబడుతూ ఉంటాడు. అటు చంద్రుడిని మనం దర్శించుకునే అవకాశం 5 గంటల నుంచే కొన్ని నదీ ప్రాంతాలు, సముద్ర తీరాల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటిదే. ప్రమాదము అంటే దేశానికి ప్రమాదమా, వ్యక్తికి ప్రమాదమా, వ్యవస్థకి ప్రమాదమా అని అనుకుంటాం కంటే గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటాం ఉత్తమం. గురుగారు, ఈ గ్రహణం తర్వాత మనిషి యొక్క జీవితాల్లో ఏమైనా అకస్మాత్తుగా మార్పులు ఏమైనా సంభవిస్తాయి అంటారా? కంపల్సరిగా అండి. సింహరాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం తరువాత, ముఖ్యంగా మీనరాశి ఇటువంటి వారికి కూడా, శని ప్రభావ రాశులకి కూడా కొంత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. దీని తర్వాత ఒక 15 రోజులకి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఎవరైతే శాంతి చేసుకోరో, ఎవరైతే దీనిని బిలీవ్ చేయరో, ఎవరైతే తగు జాగ్రత్తలతో ఉండరో అటువంటి వారికి మరింతగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు గోచరిస్తాయి. అజ్ఞానముతో జ్ఞానము పనిచేసినప్పటికీ అజ్ఞానముతో కూడుకుని కొన్ని తప్పులను చేసి చెరసాల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా గ్రహణం తర్వాత ఉంటాయి. గురుగారు, గ్రహణ సమయంలో నిద్రపోతే కనుక దోషం వస్తుంది అంటారు, వాస్తవాలు ఏంటంటారు? గ్రహణ సమయంలో నిద్రించుట అనేటువంటిది మహాపాతకం. అది ఎటువంటి గ్రహణమైనా సరే. అంటే పాతకం అని ఎందుకు అంటాము అంటే కనుక, నీకు ఒకవేళ అంటే ఇప్పుడు రేపు వచ్చింది పుబ్బా నక్షత్రంలో మనకు గ్రహణం వచ్చింది. సింహరాశి వారు, కర్కాటక రాశి వారు ఆ సమయంలో నిద్రించకూడదు. మిగతా రాశి వాళ్ళు, లేకపోతే పేషెంట్లు, వృద్ధులు, బాలబాలికలు, లేకపోతే గర్భిణీ స్త్రీలు, వీళ్ళు విశ్రమించడం మంచిది. కదలికలు ఉండకూడదు. అందుకనే పూర్వం నుంచి ఏం చెప్తారంటే, గ్రహణం సమయంలో రోడ్లు బయట పెడితే రోకలి మన కర్ర అది అలాగే గ్రహణం అయ్యేంత వరకు ఉంటుంది, అయ్యాక పడిపోతూ ఉంటుంది అని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెన్స్ ఏదైతే ఆకాశంలో ఉండేటువంటి కొన్ని గ్రహ సంచారాలు ఉంటాయి, ఇవి ఒక చెడు వాతావరణాన్ని ప్రలోభ పెడుతుంటాయి. ఇటువంటి అప్పుడు ఏదైతే నక్షత్రంలో అది ఉద్భవించిందో అది సంచరిస్తున్నప్పుడు వాళ్ళందరినీ పట్టుకుంటుంది. కాబట్టి ఒక దగ్గర కూర్చుని దైవారాధన చేయటము. ఎక్కువగా చాలామంది ఇంట్లోనే ఉంటారు, కదలరు. అలా అని చెప్పి కదలరు కదా, ఫోన్లో ఏవి పడితే చూసుకుందామని మనం అనుకోకుండా దైవనామస్మరణ చేయటం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో మనం మొబైల్ ఫోన్స్ వాడొచ్చా, లేదంటే పూర్తిగా ఈ ఫోన్ వాడకం అనేది ఆపేస్తేనే బెటర్ అంటారు ఈ గ్రహణ సమయంలో? యథార్థంగా చెప్పాలంటే ఎప్పుడూ ఫోన్ వాడటం మంచిది కాదు. ఆ యొక్క రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత ప్రమాదకరం. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఆటిజం పిల్లలు, పసిపిల్లలకి
ఫోన్లు దూరంగా పెట్టడం ఉత్తమం. గురుగారు, ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలని ఎందుకు అంత జాగ్రత్తగా ఉండమని చెప్తారంటారు? ఈ యొక్క పిండము లోపల తయారైన తర్వాత పిండ సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కదిలినప్పుడల్లా పిండ సంచారం కదులుతుంది. ఈ యొక్క కదలిక వల్ల ఈ యొక్క సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఈ కిరణము ఆ వ్యక్తి మీద పడటం చేత లోపల ఉన్నటువంటి పిండములు వాటిని తొందరగా గ్రహిస్తాయి. అవి గ్రహించినప్పుడు నొప్పులు రావటం, సంతతి కలగటం జరుగుతుంది. అలా గ్రహణములో పుట్టినటువంటి పిల్లలు చైతన్యముగా ఉండరు. వాళ్ళకి బుద్ధి వంకర, అలాగే మాట వంకర, లేకపోతే కాలు చేతి వంకర, అదేదో ఒక కొంత డెఫిషియన్స్తో పుడతారు అనేటువంటి ఒక భావన మనందరికీ తెలుసు. అలా కాకుండా గ్రహణ సమయంలో తల్లి, ఏ తల్లి అయితే గర్భాన్ని దాల్చి ఉందో ఆ తల్లి విష్ణు స్మరణ కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, శివస్తోత్రాలని పఠించటము ఉత్తమం. అప్పుడు ఎక్కువగా నీరుని తాగటం తప్ప ఘనమైన పదార్థాలను కూడా తినకూడదు. అవి ఏవైతే తింటాయో గ్రహణ సమయంలో అవన్నీ కూడా కీడును వాటిల్లుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. గురుగారు, ఈ గ్రహణ సమయం ప్రత్యేకంగా ఆర్థిక లావాదేవీల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయంటారు? పెద్దగా ఆర్థికము అనేది ఖర్చులకు సంబంధించిన వ్యవహారము. ఎక్కువగా డబ్బు విషయాన్ని గురించి మాట్లాడటము, చాలామంది ట్రాన్సాక్షన్స్ చేయటము, ముఖ్యమైనటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవాళ ఏదో ఒక పని అనుకున్నాం మంగళవారం అని. ఇంకా ఏంట్రా అంటే మంగళవారం మనకి గ్రహణము మనకి భారతదేశంలో ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం 3:20. 3 గంటల నుంచి 4:30 వరకు కూడా మనకి రాహుకాలం అంటారు. రాహుకాలములో చంద్రుడికి కేతుగ్రస్తమైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ డబ్బులని ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలికంగా డబ్బుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. గురుగారు, ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ఒకే ఒక పని చేస్తే చాలు మీకు పుణ్యం వస్తుందంటే ఏ పని చేస్తే బాగుంటుంది? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మితంగా మాట్లాడటం గ్రహణ సమయంలో, దైవనామస్మరణ చేయటం, మీ గురువులని ధ్యానము చేయటం, మీ గురువులని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ స్మరణ చేయటము, ఎవరి గురించి ఆలోచించకుండా ఈ యాంత్రికమైనటువంటి వస్తువులకి దూరంగా ఉండటం చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.